వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియో ఏంటంటే 4 years బీఎస్సీ నర్సింగ్ తర్వాత స్కూల్ ఆఫ్ నర్సింగ్ జిఎన్ఎం ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అయితే ఈ వీడియో అడ్మిషన్ ఎలా జరుగుతుంది, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, తర్వాత మనకి ఉమ్, మనము గవర్నమెంట్ కాలేజ్లో అడ్మిషన్ సీట్ వస్తే కనుక మనకి స్టైఫండ్ అనేది ఇస్తారా ఇవ్వరు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే నీట్ యూజీ రాసిన కంటే బిజినెస్ అనేది చెప్పాలి. ఎందుకంటే మనకి బిఎస్సి నర్సింగ్ ఈ సంవత్సరం మనకైతే సపరేట్గా మనకి లాస్ట్ ఇయర్ అంటే ఏంటంటే సపరేట్గా బిఎస్సి నర్సింగ్ కోర్స్ చేయడానికి మనకి సపరేట్గా ఒక ఎగ్జామ్ అనేది ఏపీఎన్ సెట్ అనేసి మనకి స్టేట్ గవర్నమెంట్ మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మనకి నీట్ యూజీ ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రమే మనకి అప్లికేషన్ వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి నీట్ మార్క్స్ ఆధారంగానే అడ్మిషన్ అయితే తీసుకున్నట్టు జరుగుతుంది. సో ఎవరైతే రాలేదో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఒకవేళ మీకు నీట్ స్కోర్ బట్టి మీరు మీ గవర్నమెంట్ కాలేజ్లో ఎవరైనా జాయిన్ అయ్యారనుకో మీకు ఎక్స్ట్రా ఫండ్ అనేది రావడం జరుగుతుంది. బీఎస్సీ నర్సింగ్ చేసే వాళ్ళు మీకు గవర్నమెంట్ కాలేజ్ నుంచి మనకైతే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెలకి ఒక 2,000 3,000 అయితే రావడం అయితే జరుగుతుంది మంత్లీకి. ఇది ట్యూషన్ ఫీజు అయితే కాదు, సపరేట్గా స్టైఫండ్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత జిఎన్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆఫ్ జిఎన్ఎం చేసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎగ్జామేట్ కండక్ట్ చేయరు. అంటే నీట్ మార్క్స్తోనైతే జాయిన్ అవ్వరు. డైరెక్ట్ మన నెక్స్ట్ వచ్చేసరికి జిఎన్ఎం అంటే స్కూల్ ఆఫ్ నర్సింగ్ జిఎన్ఎం వాళ్ళకి ఏంటంటే మీ ఇంటర్ ఐపీ మార్క్స్తోనే మీకు డైరెక్ట్గా మీకు మెరిట్ బేస్డ్ మీద మీకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న మీ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, ప్రస్తుతానికి వైజాగ్లో ఏయు, తర్వాత విజయవాడలో మన గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు ఆ డేట్న రమ్మంటారు. మెరిట్ ఆధారంగా మీ మార్క్స్ పరంగా మీకు ఆ సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళకి మళ్ళీ స్టైఫండ్ అయితే మంత్లీ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. 2,000 నుంచి 3,000 దాకా ఇస్తారనమాట వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను.